ఏలూరు జిల్లా ముంగుటూరు నియోజకవర్గ భీమడోలు అగ్ని ల్యాబ్ ను తనిఖీ చేసిన కలెక్టర్ భీమడోలు మండలంలో ఇంటిగ్రేట్ టెస్టింగ్ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం సందర్శించారు. ఈ మేరకు పలు విభాగాలను తనిఖీ చేశారు. వ్యవసాయ అధికారి హబీబ్ పాషా అధికారులు అగ్ని ల్యాబ్ సిబ్బంది విధులు ల్యాబ్ ప్రగతిని కలెక్టర్కు వివరించారు. ల్యాబ్లోని ప్యాడీ వెటర్నరీ విభాగాలను కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలోని ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అగ్రికల్చర్ ఉషారాజు కుమారి, వారి సిబ్బంది, ఫిషరీస్ ఎఫ్డీఓ వారి సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ పచ్చి తీసుకోవట్లేదండి. ఇది మేడం సాయిలు మెత్తదనాన్ని బట్టి అదే చెప్తున్నాను. బికాస్ కొన్ని కింద కట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాన్యువల్ అయితే మేడం ఇది దాకా పట్టుకుంటాం. ఈ గడ్డి అవును కింద కంటే వెళ్తేనంటే టైం ఎక్కువ పడుతుంది. మీరు 10 ఎకరాలు మీకు ఇట్లా చేయడానికి ఎంతసేపు పడుతుంది? మిషన్తో వస్తుంది. 10 ఎకరాలు పోయడానికి 1 మంత్ కావాలి. ఎకరానికి 10 మంది మేడం. ఎకరాలు ఈ పంట 15,000 అవుతుంది అంటే మనిషికి 500 కూలీల ఖర్చు కూడా బాగా ఎక్కువగా అంటే ఎకరాకి 10 మంది కావాలి. ఇప్పుడు అది చూడండి మేడం ఎంత అవుట్పుట్ వచ్చి ఉండాలి. 156 మెట్రిక్ టన్స్. ఎకరేజ్లో ఎంత ఎన్ని ఎకరాలు పోతాయి అంటే 1600 మెట్రిక్ టన్స్ హార్వెస్ట్ వచ్చింది మేడం. 120 ఏకర్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్యాడీ 1600 మెట్రిక్ టన్స్. అందులో మనకి గవర్నమెంట్ ఎంత వచ్చేసరికి 200. సో ఆల్మోస్ట్ ఇంకా 200 ఫార్మర్స్ ఉంటే వాళ్ళైనా ఇలాంటి వాడకుండా అలా ఉన్నారా? ప్యాడీకి కూడా ఆర్గానిక్ అసలు కొందరైతే ఇది జోలికే పోతున్నారు. అదే కదా మేడం న్యాచురల్ ఫార్మింగ్ అనేది. న్యాచురల్ ఫార్మింగ్ అంటూ యూరియాను దగ్గర మన జిల్లాలో ఒక 18,000 అవుట్ ఆఫ్ మనకు 2 lakhs. కానీ వాళ్ళు ఫస్ట్ 3 years కష్టం కదా. సో 3 years యూటిలైజ్ అవడానికి ఫస్ట్ 3-4 years ఎవరు లాస్ ని మేనేజ్ చేయడంలో వాళ్ళు మాత్రమే ఇంట్రెస్ట్ చేస్తారు. సాయిల్ స్టెబిలైజ్ అయిపోతుంది. మనం 3 years తర్వాత నార్మల్ యూస్కి వచ్చేస్తుంది. ఇప్పుడు వాస్తవంగా మన ప్యాడీ ఉంది. దట్ ప్యాడీ వితౌట్ ఎనీ కంప్లీట్ జీరో. My purpose అదే కదా. I am not a farmer and I don't want profit. It's just for మన హాబీ పర్పస్, కన్సంప్షన్ పర్పస్ చేసాం కాబట్టి ఓకే పర్వాలేదు. ఈల్డ్ గురించి మనకి న్యాచురల్గానే మంచి రెయిన్ వచ్చింది. ద రెయిన్ వాస్ పర్ఫెక్ట్ కదా. మీకు ఎప్పుడు స్టాగ్నేట్ ఉండాలో అప్పుడు మంచి వర్షాలు వచ్చినాయి మనకు. కానీ ఫార్మర్స్కి ఇది ప్రాబ్లం ఉన్నాయి. కొత్తగా వచ్చిన సార్ ఇది ఏంటమ్మా? పొటాషియం డిఏపి డయామోనియం ఫాస్ఫేట్ అంటే ఫాస్ఫరస్ కోసం వాడతాం. సో మీకు వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ నీడెడ్? మీరు టైలర్స్ ఇస్తారా? టైలేషన్ చేస్తారా? ఇక్కడ ఫస్ట్ మనం సీలింగ్లో కెమికల్స్ కూడా గవర్నమెంట్ సప్లై. కెమికల్స్ అన్నీ సప్లై అవుట్ ఫ్రీక్వెంట్లీ కెమికల్స్ దొరికితే ఎప్పటికే వస్తుంది మీకు. ఇంకా అన్ని పొటాషియం పర్మాంగనేట్ నార్మల్ సొల్యూషన్స్ ఒకప్పుడు నార్మల్ సొల్యూషన్స్ మనం తయారు చేసుకునే వాళ్ళం మేడం. ఇప్పుడు హౌ మెనీ టెస్ట్ ఒక్కొక్క ఐటమ్స్ ఉంటుంది? శాంపుల్ యూరియాకి ఎన్ని టెస్ట్లు చేయాలి? కంటెంట్ వెరిఫై చేయాలంటే టీఎస్ చేస్తాం, పార్టికల్స్ శాంపుల్ టెస్ట్ అంటే యూ హ్యావ్ టు టెల్ ఎ నంబర్.
డ్రై చేయడానికి వాటర్ కంటెంట్ అవును మేడం. ఇది మేడం మీకు కల్చర్ ఏం చేయలేదు కదా అగ్రికల్చర్ అంటే ఇక్కడ కల్చర్ అన్ని నిడలో ఉంది మేడం. మన నిడలో ఇది ఒక చోటు ఇది వచ్చింది. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది కొంతవరకు ఉంటుంది మేడం. ఆ శాంపుల్ ఎవరికైనా ఉంటుంది. ఇది సృష్టిలో పుట్టింది రైజు బెస్ట్ మళ్ళీ ఫాస్ఫరస్ ఫిక్సింగ్ పిఎస్బి మేడం. ఫాస్ఫరేట్ సాల్యులైజింగ్ అజడో బ్యాక్టర్ ఉంది మేడం. అన్ని న్యూట్రియంట్స్ కూడా కానీ it is also used for cultivation. That is also biofertilizer. యాక్చువల్గా మేడం ఈ బయో ఫర్టిలైజర్స్ వాడకము ఫార్మర్స్కి ఏంటంటే మేడం కొంత దాంట్లో లేబర్ వర్క్ చేసుకోవాలి. Work ఎక్కువ. ఇది బయట రెడీమేడ్గా బయట What about yield? Yield impact ఇందులో ఎక్కువ ఉంటుందా అందులో ఎక్కువ ఉంటుందా? హైయెస్ట్ నైట్రోజన్ ఉంటే యూరియా 46%. But urea is good for the soil. అవును మేడం. అంటే మొక్క ఎదగడానికి భూమి ఇది సాయిల్ Just like చేస్తారా? కొంతకాలం సెలెనిటీ అందుకే Salinity వస్తుందా? అంటే యూరియా ఎసిడిక్ ఫార్మ్ ఫర్టిలైజర్. యూరియా ఈజ్ ఏ ఎసిడిక్ ఫార్మ్ ఆఫ్ ఫర్టిలైజర్. వెన్ యాసిడ్ ఈజ్ యాడెడ్ టు ది సాయిల్ డెఫినెట్లీ ఇట్ విల్ కన్వర్ట్ టు సాయిల్. కానీ నెక్స్ట్ సార్ మనకి వస్తుంది మళ్ళీ చాలా రిపీట్ వర్క్ చేసుకోవాలి. అంటే 5 ఏళ్ల తర్వాత రైతులు కూడా కాస్త యూరియా వాడి వరి పొలాల్లో అపరాలు వేయడానికి కారణం ఉంది. అపరాలతో రైజోబియం ఉంటాయి. అంటే సో ఆల్రెడీ అందుకే మనం మల్టీ క్రాపింగ్ ఇంటర్ క్రాపింగ్ అంటే ప్రమోట్ చేస్తున్నాం. గ్యాప్ ఇవ్వాలి, గ్యాప్ అన్యూరియా ఇవ్వాలి. కానీ దిస్ ఇస్ ఆల్ ప్రోడక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. సో ఇవన్నీ డ్యామేజ్ అవ్వని డిస్ట్రక్ట్ చేస్తామని మనం చెప్తున్నాం.